ఎస్ఆర్ఎస్టీ ప్రాజెక్టు కానీ ఎల్ఎంపల్లి సీపా ప్రాజెక్టు కానీ లోయర్ మానే డ్యాం కానీ ఇవన్నీ కూడా ఆనాడు మీ అప్పర్ మానే డ్యాం కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగినట్టు ప్రాజెక్టులు. కనీసం మేము కట్టినటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు కానీ వరద వస్తే ప్రాజెక్టు మీదికెళ్ళి గేట్ల మీదికెళ్ళి నీళ్లు పోయినాయి, గేట్ల మీదికెళ్ళి నీళ్లు పోయినాయి, కానీ ఎక్కడ కూడా చెక్కు చేరలే ప్రాజెక్టులు. ఇవాళ గేట్ల మీదకి నీళ్లు కూడా కాదు, నీళ్లు వరద రాకముందే మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినాయి. మీరు గొప్పగా చెప్తా ఉన్నారు కాళేశ్వరం. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కనీసం ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినా అని చెప్పి అడుగుతా ఉన్నా. మా రైతుల పొట్టగొట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల పొట్టగొట్టి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీ ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కనీసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలు నవ్వి లైనింగ్ చేసి ప్రాజెక్టులు పెట్టేటువంటి వాటికి కనీసం లైనింగ్ పోతే ఆ లైనింగ్ కూడా రిపేర్ చేయలే, షటర్ పోతే షటర్ పెట్టలే. మీరా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది? మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు, చిత్తశుద్ధి లేదు. మీరు అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా రైతుల రుణమాఫీ జరిగితే కూడా రుణమాఫీ జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులకు బోనస్ ఇస్తే బోనస్ ఇయ్యలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇవాళ ఒక్క నా నియోజకవర్గంలో దాదాపు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 51 కోట్లు, దాదాపు 50 కోట్ల బోనస్ వస్తే ఈ నిన్నటి వరకు 46 కోట్ల బోనస్ రైతుల అకౌంట్లలో జమ అయినాయి. అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మీరు ఒక్క రైతు కన్నా రైతు బోనస్ ఇస్తామని చెప్పి ఒక్క రైతు కన్నా ఒక క్వింటల్ వడ్ల కన్నా మీరు బోనస్ ఇచ్చినా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. రైస్ మిల్లులను పెట్టి రైస్ మిల్లులతో కుమ్మక్కాయి వాళ్ళని పెట్టి కిలోలు కటింగ్ పెట్టే చరిత్ర ఆనాడు మీ ప్రభుత్వాన్ని. మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు, మీకు మాట్లాడటానికి కనీసం కూడా అర్హత లేదు. మీరు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. కేటీఆర్ గారు, ఎందుకంటే మా ఎల్ఏ మినిస్టర్ లేరు కాబట్టి కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు రైతు భరోసాపై ఈరోజు ప్రవేశపెట్టిన దాని మీద మీ అభిప్రాయాలు చర్చిద్దామని మా ముఖ్యమంత్రి గారు ఉండి దీని మీద మీ అభిప్రాయాలు తీసుకోవాలని పెట్టారు. వారు ఎన్నిసార్లు ఎలక్ట్రిసిటీ పోయిండ్రు, ఇరిగేషన్ పోయిండ్రు, మేనిఫెస్టోకి పోయిండ్రు, ఇవన్నీ మేము అదే ఫస్టే చెప్పిన ఎల్ఏ మినిస్టర్ లేరు కాబట్టి మీరు చాలామంది సార్ మా దాంట్లో కూడా చాలామంది సభ్యులు మాట్లాడాలి, సిపిఐ వారు మాట్లాడాలి, బీజేపీ వారు మాట్లాడాలి. వారు ఒక్కరే 1.5 మాట్లాడు సార్, 1.5 అవర్ మాట్లాడాడు. ఒకటే విషయం చెప్తా సార్, కేటీఆర్ గారు మీరు ఒక్కటే విషయం, నీ ధైర్యం, నీ గుండె ధైర్యం చేసుకొని నీ మేనిఫెస్టోలో మొదటి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది చెప్పింది చేస్తాం. నీ మేనిఫెస్టో ఏం చెప్పినావు? దళిత ముఖ్యమంత్రి, దళితుల 3 ఎకరాలు, 3 కాదు 2 ఉంటే 1 యాడ్ చేస్తా, బోరేస్తా, మోటార్ వేస్తా, పండు రైతులు చేస్తా, కేజీ టు పీజీ. నీ బిడ్డ వస్తే అల్లుడు వచ్చాడు అనుకుంటావు, గొర్రెలు మేకరాలు కట్టేస్తావు. 1 కాదు 2 కాదు, లక్షల అబద్ధాలబ్బా. ప్రపంచంలో ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా అంత బోగస్ మేనిఫెస్టో ఇయ్యాడు. 2001లో అధ్యక్ష నేను ఉద్యోగం 2001లో కొండా లక్ష్మణ్ బాబు దగ్గర ఆఫీస్ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు, ఆ రికార్డు తీద్దాం 10 లక్షల దారు ఉంటాయి, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉండదన్నాడు. ఏం మాట్లాడతారు మీరు? అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు. నువ్వు మాట్లాడు, రైతు భరోసా గురించి మాట్లాడు, రైతు భరోసా మీద చేయి. మేము అడగకుండా ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ 25 లక్షల మందికి. భారతదేశంలో చిన్న రాష్ట్రమైన అప్పులు చేసినా మీరు ఇవాళ ఒక్కొక్క పైసా కాపాడుకుంటూ 25 లక్షల మంది రైతులకు మా ముఖ్యమంత్రి గారు ఒక్కసారే రుణమాఫీ చేసిండు. ఒక విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ మీకు తెలుసు. కానీ మీరు చెప్పేది మీరు ఏం చేయలే కాబట్టి ఆయన కూలేశ్వరం కట్టిందంట, దాని కాళేశ్వరం కాదు కూలేశ్వరం. అధ్యక్ష ఒకటే అడుగుతున్నా, ఆ కూలేశ్వరం నీళ్లు వాడకుండా 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించిన చరిత్ర తెలంగాణ రైతులది.
అందుకనే తక్కువ మాట్లాడు. అయిపోయింది, 10 ఏళ్ళు నమ్మిన 2 సార్లు.